అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ర్యాలీగా తరలివచ్చి అట్టహాసంగా రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్ లో కార్యాలయం ప్రారంభం అనంతరం 7 మండలాల టీడీపీ నేతలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజంపేట టీడీపీ అభ్యర్థిగా నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మీదట రాజంపేటలోనే ఆయన నివాసం ఉంటానని వెల్లడించారు. అందరి సహకారంతో రాజంపేటలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఖరారు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఈ జరగబోతూ ఉండే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయపదంలో నడిపించడానికి మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ